ఆధారాలు లేవన్నాడు. ఇప్పుడు ఆధారాలు లేవంటే ఈ రోజు నేను ఎల్లూరు శ్రీనివాస్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషనర్ మేరలి శారద గారికి ఇచ్చేసాను. అన్ని ఆధారాలతోటి నేను అది సబ్మిట్ చేయడం జరిగింది. నేను త్రో పోలీస్ స్టేషన్ ద్వారా, త్రో కోర్టు ద్వారా నేను లీగల్గా వెళ్తున్నాను. సో నాకు సపోర్ట్గా మా సీనియర్ అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, గురువు గారు ఉన్నారు. సో నా ఫ్యామిలీ మెంబర్స్, మా మామయ్య, మా అన్నయ్య కూడా ఉన్నారు. సో దీన్ని నేను ఇంకా ముందుకు నేనే కాదు, నాలాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారని నేను కూడా విన్నాను. వాళ్ళంతా బయటకు రావాలని కోరుకుంటున్నాను. కనీసం మెసేజ్ల రూపంలోనన్నా, కాంటాక్ట్ రూపంలోనన్నా వాళ్ళు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదు, నిన్న కామెంట్స్ పెట్టిండు నా పైన, నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అయ్యాడు. సో నా పర్సనల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవడానికి తను ఎవ్వరు? నేను ఏ రోజున తను కాపాడమని నేను ఎప్పుడు అడగలేదు. మరి కాపాడమని నేను అడిగినప్పుడు ఈ రోజు నన్ను కాపాడాలి కదా, అలా ఎందుకు పారిపోతాడు? గత 20 days నుంచి నా నంబర్ ఎందుకు బ్లాక్లో పెడతాడు? అంతేకాదు, ఈ వర్షిని అమ్మాయి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి ముందుకు అని అంటున్నాడు కదా. 2 days బ్యాకే కదా వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. మరి నేను తొందరగా రెస్పాండ్ అయ్యాను కదా. అంతకుముందు తల్లి కూతుల బంధం అన్నాడు, గురు శిష్యుల బంధం అన్నాడు. మరి తన నోటికి అదుపు ఉందా? అలాంటి వ్యక్తి నా పైన ఈ తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడు? నిన్న నేనేదో పాయిజన్ బాటిల్ పట్టుకున్నాను అన్నాడు. నేను పట్టుకొని నేనేదో వీడియో కాల్ చేసి నేను బెదిరించానని అన్నాడు. అంటే మీరే పెళ్లి చేసుకోవడానికి మీరే బెదిరించానని అన్నాడు. నిజంగా అలాంటి ఏదన్నా పాయిజన్ బాటిల్ అంటే తను మందు అన్నాడు. అదేమందో నాకు తెలియదు. ఈ తాగేమందా, అతను తాగేమందా, మరి ఇంకా జనరల్ ఎవరు తాగేమందో నాకు తెలియదు. నేనైతే పాయిజన్ అనుకుంటున్నాను. ఆ పాయిజన్ బాటిల్ తాగి నేను బెదిరించానని అంటున్నాను కదా. అదే పాయిజన్ బాటిల్ ఇప్పుడు మీ మీడియా ముందు అలాగే నేను బెదిరిస్తాను. అందరినీ వదిలేసి, వర్షిని కాదు ఇంకా ఏ దర్శిని ఉన్నా వదిలేసి వచ్చి నాతోటి ఉండాలి. ఉంటాడా మరి అట్లా వస్తే తను నిజం. ఇంకోటి తను ఫస్ట్ డే అంటే January 1, 2025 ఇక్కడ లేనన్నాడు. లేకపోతే తను బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి చెప్పండి. అతని కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. అతను ఎలా బర్త్డే చేసుకుంటాడు? మధ్యప్రదేశ్ లో ఉన్నాడు. ఎట్లా అన్నాడు? ప్రూఫ్ చూపెట్టమని చెప్పండి. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, అన్ని నేను సబ్మిట్ చేశాను. నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాను. రేపు నేను పోలీస్ స్టేషన్, కోర్టు ద్వారా కూడా నేను వెళ్ళి చూపిస్తాను. మీరు మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళు ఏమన్నా మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకున్నట్టు? నాకు పెళ్లి అయింది, అవన్నీ ప్రూఫ్స్ తన దగ్గరనే ఉన్నాయి. కానీ ఆ పెళ్లి బలవంతంగా నేను ఇష్టపడుతున్నానని చెప్పేసి కట్టేస్తే అది పెళ్లి అవుతుందా చెప్పండి? అంటే మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడా? నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు, బలవంతంగానే చేసుకున్నాడు. కానీ ఈ రోజున ఒక అమ్మాయి పెళ్లి అయిందని చెప్పేసింది కదా, ఇట్లా ఎంతమంది పెళ్లి చేసుకుంటూ వెళ్తారు? బలవంతంగా చేసుకుంటే మీరు పోలీస్ స్టేషన్ లో కానీ వినండి, తనని నేను అడిగాను, ఇది కరెక్ట్ కాదు అని చెప్పాను. చెప్తే తను బెదిరించాడు. నన్ను ఎన్ని రోజులు కూడా నేను చెప్పలేదు, బెదిరించాడు. అదే ఏమని బెదిరించాడో కూడా తెలియాలి కదా. దానికి మీరు లొంగిపోయి పెళ్లి చేసుకున్నారంటే అంతలాగా ఏం బెదిరించాడు? బ్లాక్మెయిల్ చేశాడా ఏంటి? నన్ను ఏమంటారు, ఇది ఎవరికైనా చెప్తే మాత్రం నేను నిన్ను చంపేస్తానని చెప్పేసింది. సో నేను అది కూడా అన్నాడు. ఇన్ని రోజులు మీరు అఘోరతో లేరు కదా, అప్పుడెందుకు బయటకు రాలేదు? ఎందుకు నేను 3 నెలలుగా దాని తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా. ఇద్దరు రూమ్ తీసుకుని ఇద్దరు ఉన్నారా లేదంటే ఊరికి కలిసే వాళ్ళ? మేము రూమ్ తీసుకోలేదు, పర్సనల్ గా మేము వేరే చోట కలిసే వాళ్ళం. నాతో ఉండేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను మెసేజ్ చాటింగ్ చేస్తే తనకు చార్జ్ సరిగ్గా చేయడం, నాకు వాయిస్ మెసేజ్ పెట్టేవాడు. నిన్ను కూడా అన్నాడు ఆడియో రికార్డ్స్ అన్నాడు. వాట్సాప్ వాయిస్ మెసేజ్ అవన్నీ నాకు పంపింది. ఇప్పుడు నేను చార్జ్ చేస్తాను, తనకు రిప్లై వాయిస్ మెసేజ్ పెట్టింది నేను, అది కూడా తనకు చెప్పలేదు. అంతెందుకు మీరు నన్ను ఎన్ని కానీ గుచ్చి అడుగుతున్నారు కదా, మరి ఇప్పుడు మీ తరఫు నుంచి ఆడియోలు బయటికి రాలే కదా, అవి ఎందుకు రాలేదని నా దగ్గర చార్ట్ కూడా ఉంది, నేను అన్ని సబ్మిట్ చేశాను. మేడం వాళ్ళకి మీకు ఎట్లా పరిచయం అయ్యిండు అది చెప్పండి. నేను ఇప్పుడు కాదు, నేను తొందరలోనే మళ్ళీ ప్రెస్ మనీ రూపంలో డబ్బులు కూడా ఎవిడెన్సెస్ ఇచ్చారు. ఆజాద్ గారు చెప్పారు డబ్బులు ఉన్నాయి, మళ్ళీ డబ్బులు 5-6 లక్షలు ఇచ్చారంట. క్లియర్ గా చూపించండి, అది అడ్వకేట్ గారు చూపిస్తారు. ఎందుకంటే ట్రైల్ అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది, చెప్పుకోవడం. ఎక్కడ మీకు ఎంత చెప్తాను, అందరూ చెప్తాను, ఇదే చూపిస్తాను కూడా చెప్తాను.
వీడియో మొక్కలు చూపిస్తామని మీరు అన్నారు కాబట్టి చూపిస్తాం పర్సనల్గా అలాగే ఇప్పుడు ఏమన్నా సుమారుగా అంటే మేము లెక్కేస్తాం శారదా మేడం మేము లెక్కేసుకుంటే సుమారు 3 లక్షల కంటే 3 లక్షల చిల్లర అంటే 3,15,000 అంత లెక్క వచ్చింది ఏమిచ్చింది పర్సనల్. సో ఇట్ లీడ్స్ చీటింగ్. మేము అది కూడా మేము డబ్బులు కూడా ఏం దగ్గర వసూలు చేయడం రిపేరింగ్ చేయడానికి. సో దానికోసమని నేను ఇవ్వను, నేను రిటర్న్ గా పర్సనల్ అది అంతా అబద్ధం అని చెప్పాను. మీకు నేను ఒకటి క్వశ్చన్ చేస్తానండి. ఒకటండి, మీరు అన్నారు కదా నేను అన్ని లాయర్ కి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను, నేను అన్ని ప్రూఫ్స్ కూడా లాయర్ కి ఇచ్చాను అని అన్నారు. మరి మీడియాకి సంబంధించి మీరు ఒక కమిషన్ సబ్మిట్ చేశాం. ఇక్కడ ఇచ్చింది మహిళా కమిషన్ లో అది ఇక్కడ ఇవ్వాలి. అంటే కాన్ఫిడెన్షియల్ గా ఎందుకు అర్థం కాదు. రైల్లో ఇబ్బంది అవుతుంది, లీగల్ గా కొన్ని రైల్లో ఇబ్బంది అవుతుంది. ఫైనల్ ఏం లేదు, మీరు అతన్ని అడగండి. ఏంటిది అతన్ని నాలుక మీద నుండే కదా మాటలు వచ్చినాయి. తల్లి కూతుళ్ళు కదా, గురు శిష్యులు కదా, భార్య భర్తలు ఎలా అవుతారు? మరి ఏ సనాతన ధర్మంలో రాసింది, ఏ చట్టంలో రాసింది? వాళ్ళ అక్కడ అఘోరిలో ఇదేమన్నా ఉన్నదా? ఆయనను చూపెట్టమని చెప్పండి. అంతేకాదు అతను ఫస్ట్ ముఖాముఖి ముందుకు రమ్మని చెప్పండి. ఆయన వచ్చిన రోజున నేను, నా కుటుంబం, వర్షిని వాళ్ళ కుటుంబం, సార్ వాళ్ళు, గురువు గారు వాళ్ళు అందరు ఉంటారు. చుట్టూ మీ మీడియా ఉండాలి. అప్పుడు నేను నిరూపిస్తాను. చివరికి అసలు మీరు ఏం కావాలంటే అంటే ఇంకా ఎన్ని నెలలు వెయిట్ చేయమంటారు మరి అయితే మమ్మల్ని? అంటే అడ్వకేట్ గారు మీరు చెప్పాలి. ఇప్పుడు కమిషన్ ఇప్పుడు జరిగింది ఏంటమ్మా, యాక్చువల్ గా మహిళా కమిషన్ వాళ్ళకున్న మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు. ఇప్పుడు వరకు అది స్టెప్ జరిగింది. ఎందుకంటే మా అడ్మిట్ అయిందంటే ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్ గా అయితే కరీంనగర్ కదా, కరీంనగర్ యాక్చువల్ గా మీకు అంతకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ కరీంనగర్ జరిగిందంటే అక్కడే కొత్తపల్లి అదే ఊరు అదే కొండగొట్టేది ఆ ఏరియా. సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. యాక్చువల్లీ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి. దానికోసం మేము మీది అయిపోయిన తర్వాత మళ్ళీ మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం. మేము దగ్గర పోయి మాట్లాడుతున్నాం. అది ఎస్పీ గారికి వెళ్తుందా ఇంకా డీజీపీ గారికి రాస్తారా అంటే మేడం గారు డిస్క్రిప్షన్ రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్ అనేది అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు. దానికి కొంచెం సమయం పడుతుంది కదా, ఎక్కడైనా లీగల్ స్టెప్స్ కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేది 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాము. అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. న్యాయపరంగా ఏం కావాలి అంటే ఇప్పుడు వర్షిని వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వచ్చింది, అంతకుముందు ఎందుకు రాలేదు? తల్లి కూతుర్ల సంబంధం పెట్టి నేను అడిగాను. ఈవిడికి అఘోరికి అఘోరి వర్షిని ఇద్దరు తల్లి కూతురు అన్నారుగా. ఫైనల్ గా కోరుకుంటుంది ఒకటే, ఏం లేదు, ఇంకా అమ్మాయిలు బయటకు రావాలి. రెండోది, ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మధ్య పెట్టి పెళ్లి ఎక్కడికో తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం కాదు. నేను బాధ చెప్పుకున్నాను, నన్ను చేసుకున్నాడు. ఇంకో అమ్మాయి బాగా చెప్తుంది, ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇది గొప్ప కాదు. నువ్వు ఆడ మగ తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు, అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఒక వర్షిని కాదు, 100 వర్షిని కాదు, ఇంకా 100 దర్శిని పెళ్లి చేసుకో. కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి. ఆ రుద్రాక్ష మాల తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు తీసుకొని అతని దగ్గర ఏముందని బాగా చెప్పుకోవడం పెళ్లి చేసుకున్నావా? ఒక సాధువులాగా ఎప్పుడైనా సాధువులాగా పెళ్లి చేసుకున్నారా లేదంటే పెళ్లి చేసుకున్నారా? అంటే సర్జరీకి ముందు ఏమైనా చేసుకున్నారా? సర్జరీ అయిపోయిన తర్వాత లేడీ కదమ్మా, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఒక లేడీని? అలాగా మీరు పెళ్లి చేసుకున్నారు. మీరేం పెళ్లి చేసుకున్నారు? మీరు ఒక ఉన్నత చదువుతుంది, మీరు ఒక లా చదువుతున్నారు. మీరు ఒక లా చదువుతున్నారు. మీరు ఒక లా చదివి వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేదు కదా. మీరు మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట కదా? వాళ్ళకి పెళ్లి చేసుకోలేదు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఎవరు ఇచ్చారో వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? వాళ్ళకి మీరు అంటున్నారు కదా నమ్మారు అని అంటే పెళ్లి ఎందుకు చేసుకున్నారు?
ఎందుకు మీరు వాళ్ళలో ఆయన డ్రాప్ లో పడిపోయారనంటే ఒక నేనే కాదు అలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. ఇంకా ఉన్నారా ఇట్లాంటి బాధితులు మీ దృష్టిలోకి అంటే నేను ఇప్పుడే ఒక 2 days నుంచి విన్నాను. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. లేకపోతే చేసుకోవడం కూడా తప్పు కదమ్మా. నేను విన్నాను. ఇప్పుడు అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారో మరి మీరు అఘోరిని పెళ్లి చేసుకోవడం కూడా తప్పే కదా. ఖండించాను కదా, మీకు తెలియదు కదా. పర్సనల్ గా మా ఫాదర్ జరిగింది అది జరిగింది కాబట్టి ఈమెను ఖండించడానికి నేను ఇప్పుడు అంటే వర్షం వచ్చింది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నారు కాదు. ఇప్పుడు అందరూ మీరు ఫేక్ అని చెప్తూ ఉంటారు. మీరు ఏది కూడా మీడియా పరంగా రిలీజ్ చేయని అంటారు. ఒక ఫోటో కూడా రిలీజ్ చేయని అంటారు. మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఒక చార్ట్ కూడా రిలీజ్ చేయని అంటారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా? మీకు ఇవాళ ఒక చార్ట్ కూడా రిలీజ్ చేయని అంటారు. మరి చార్ట్ అయినా రిలీజ్ చేయాలి కదా. ఎప్పుడు చేస్తారు? నేను ఎప్పుడు ఒక్కొక్క స్టెప్ నేను ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివ్యూ అదే నేను అంటే ఇది ఇప్పుడు పబ్లిక్ స్టంట్ బర్త్డే రోజు మీరు బర్త్డే యూట్యూబ్ లో ఉందంట కదా. బర్త్డే రోజు నేను వాళ్ళ ఫ్యామిలీతో లేను. ఆయన ఇక్కడ మొత్తానికి రాష్ట్రంలో లేనన్నాడు కదా. కాదండి, ఈ రోజు మీకు సపోర్ట్ చేయాలి చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి. రాధ గారు ఇవాళ అఘోరికి సపోర్ట్ చేస్తారు. మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు. అఘోరితో మాట్లాడుతున్నారు నమ్ముతూ అని అంటే మీ వైపు బలమైన ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? చెప్పండి. మీ దగ్గర ఉంది, నేను కాదనలేదు. మీడియాకి ప్రొవైడ్ చేయాలి. ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదండి. ప్రెస్ మీట్ల వల్ల రావడం, వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం, పోవడమే. ఇప్పుడు మీడియా అధికారులకు సూచించిన అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. స్వామి గారు మీరే స్వామి హలో స్వామి, ఒక విషయం అంటే మిమ్మల్ని ఇప్పుడు అతనికి అంగమే లేనప్పుడు పెళ్లి చెల్లదు అంటారు కదా, మరి ఈ పెళ్లి ఎట్లా చెల్లుతుంది? ఈవిడ పెళ్లి చేసుకున్నది పెళ్లి గురించి చెప్పలేదు కదా, బలవంతంగా చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు అంట కదా మీకు. అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. మ్యారేజ్ అయిందని చెప్పారు. పిల్లలు ఉన్నారని అంటాడు. పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ వ్యక్తిగతంగా జరిగినా కూడా ఆయన ముందుకు వచ్చాడు అంటుంది కదమ్మా. ఇప్పుడు వర్షిని అమ్మాయి వచ్చిన ఆల్రెడీ ఒక రాజేష్ నాథ్ గురువు గారితో ఆమెకి ఏదో అయిందని చెప్పింది. ఆమె కూడా బయటకు తీసుకొచ్చి మీ మధ్యలో సమాధానం ఏం చెప్పారు? లైట్ తీసుకుని ఇప్పుడు మీరు